యూ షేప్లో వచ్చింది, భలే ఉంది కదా. ఇవి 2 కోసాము, ఇలా అనగానే వచ్చేసింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం మమ్మీకి హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకనే హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ని మనం మిస్ చేయలేము కదా. ఎందుకంటే అది ఎలా అంటే మమ్మీ హెల్త్ సరే మళ్ళీ వీడియో తీయటానికి అని అంటే కనుక అది కొంచెము కాయలు పాడైపోవటము, లేదు అంటే పిట్టలు ఉన్నాయి బోళ్ళన్నీ పొడిచేస్తున్నాయి. అవి మనకి అవ్వట్లేదు, అంటే అవి ఆ కాపు మనకి ఉండట్లేదు, అలానే కంప్లీట్గా వాటికి ఉండట్లేదు. సో అలా కొన్ని అయితే ఉన్నాయి. నాకైతే ప్రెజెంట్ బ్రింజలే కనిపించింది ఇక్కడ కింద పార్క్లో. ఇక్కడ ఇంకా పైన ఉందన్నమాట మనకి ఇంటి పైన. సో మొత్తము హార్వెస్ట్ అన్నది చేసుకుందాము. సీతాఫలాలు పిందెలు పడినాయి ఇప్పుడే, అంటే పిందెలు పడున్నాయి, కొంచెం ఇంత ఉన్నాయి. ఇంకా ఒక 1 వీక్ ఆగితే పెద్దగా మంచిగా పండుతాయి. ఇంకా లేట్ చేయకోకుండా హార్వెస్ట్ చేసుకుంటూ కొంచెం మాట్లాడుకుందాం మనం. ఇది చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇంత కాయలు కాసేదని చెప్పేవాళ్ళం కదా, అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ కాయ సైజ్ చూపిస్తాను చూడండి. ఇది కట్ చేసి చూపిస్తాను, ఆగండి. ఇంతకుముందు సైజ్ చూపించాం కదా, అప్పుడు ఇంత పొడుగు వచ్చాయి, ఆ పొడుగు ఏదో ఇంతకు వచ్చిందనమాట. చిన్నగా అయినాయి కాయలు. ఆబ్వియస్లీ కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ చేంజ్ అవుతుంది కదా, అలా చేంజ్ అవటం తప్పించి ఇంకేం లేదు. అలాగే మనము నేలలో ఉన్న ఏమంటారు, నేలలో ఉన్న ఫర్టిలిటీ అదంతా లూజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకనే దాన్ని పద్దాక ఎవ్రీ టైం ఫర్టైల్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే కనుక మనకి మొక్క కాపు మంచిగా ఇవ్వదు. ఇదిగోండి, ఏదో మరి తినేసిందో లేదో, అంటే పురుగు పట్టిందో ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఇది ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. నాకు తెలిసి అయితే తిన్నట్టే ఉంది, పురుగు పట్టినట్టుగా లేదు. సో అలా పిందెలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ పిందెలకి ఇప్పుడు ఈ పాయింట్లో మనం బలానికి ఏం చేయొచ్చు అంటే, ఈ ఎల్లో కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకుందాము. సో అన్నెసెసరీగా పైగా ఈ లీవ్స్ కూడా చూస్తున్నారా ఎక్కువ గుగురు అయిపోయింది మనకి. ఇలా ఉంటే మనకేమవుతుందంటే మొక్కకి ఏదైతే న్యూట్రియంట్స్ కావాల్సి వస్తుందో, అంటే కాయలు పెరగటానికి ఏదైతే న్యూట్రియంట్స్ కావాల్సి వస్తుందో అది లీవ్స్ ప్రాసెసింగ్కి, అంటే లీఫ్ ఫోటోసింథసిస్కి, అలాగే లీఫ్ డెవలప్ అవటానికి తీసేసుకుంటుంది. మనకు జస్ట్ ఏంటి, మొక్క బతకాలంటే ఫోటోసింథసిస్ జరగాలి. కాకపోతే ఒక లిమిట్ చాలు దానికి. మనము చాలా ఇలా లీఫీ కనిపించాల్సిన పని లేదు మొక్క బతకటానికి. సో అదొక చిన్న టిప్. అంటే ఆల్రెడీ మమ్మీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఇలా ఎల్లో లీవ్స్ కింద వైపున, మెయిన్ కింద వైపున గుగురు లేకుండా చూసుకుంటే మనకి పురుగులు కానీ పెస్ట్ అటాక్ అవటం తక్కువ ఉంటుందన్నమాట. కాయలు అన్నీ ఇంకా అంత పెద్దగా అవ్వలే, కాకపోతే కొంచెం ఒక మాదిరిగా అయినాయి. కోసేస్తున్నాను. దీనికి ఏదో కొమ్మ తగిలినట్టుంది, ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏదో తగిలినట్టుంది, దానివల్ల ఇలా అయిపోయింది అనమాట. యూ షేప్లో వచ్చింది. ఇంక ఇవన్నీ ఒక 2 days తర్వాత హార్వెస్ట్ చేస్తే ప్రాపర్గా మళ్ళీ, అంటే ఇంకొక 2 days తర్వాత హార్వెస్ట్ చేసుకోవటానికి సరిపడినంత కాపు ఉందన్నమాట దీనికైతే. మనకి ఈ మొక్కల నుంచి వచ్చినాయి అనమాట, ఇక్కడ ఉన్నాయి కదా ఆ బ్రింజల్ ప్లాంట్స్ నుంచి వచ్చినాయి. సో ఇది వచ్చేసి ఇంకా కాపు ఉంది, కాకపోతే అవి ఎలా అంటే అటు మరీ కట్ చేసేసే స్టేజ్లో లేవు, అలా అని ఎక్కువ రోజులు ఉంచే దీంట్లో కూడా లేవు. సో మ్యాక్స్ ఇంకొక 2-3 daysలో మళ్ళీ ఇంకొక హార్వెస్ట్కి రెడీ అవుతుందండి. అది ఇంకొకటి అక్కడ ఉంది చెట్టు, మొక్క చెట్టు. నేను చెట్టుకి మొక్కకి అంటే బ్రింజల్ మొక్కనే, అరటికాయ చెట్టు. సో ఇవి పర్పుల్ కాకుండా కొంచెం లైట్ పర్పుల్లో వస్తాయి అన్నమాట మనకి. ఇలా గ్రీనిష్ పర్పులిష్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇవి కూడా అలానే కొన్ని రెడీగా ఉన్నాయి, ఆ రెడీగా ఉన్నంత వరకు కోసేసుకుందాము. రిమైనింగ్వి మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. పెద్దగా వాన మొదలవుతుందండి ఇక్కడికి. ప్రెజెంట్ అటు అది పడట్లేదు, ఆగట్లేదు, చినుకులు పడుతున్నాయి అనమాట. సో ఫాస్ట్గా
కోయటానికైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైనా ఉంచేసినా కూడా రేపు పొద్దున్న సునీత ఆంటీకి వస్తుంది. ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు నేను కోసాను, ఓకే ఈ పనికి వస్తాయి అన్నది. కొన్నిసార్లు ఏంటంటే బ్రింజల్స్ దగ్గర ఎస్పెషల్లీ నాకు అర్థం కాదు అంత మంచిగా ఇప్పుడు ఇది కోసే పీరియడా కాదా అన్నది. సో మోస్ట్లీ కరెక్ట్గానే కోసాను. ఇంకా పైకి అయితే వచ్చేసాము. కింద జస్ట్ బ్రింజల్స్ ఉన్నాయి ఈరోజు, ఎందుకనో ఇంకేమీ లేవు యాక్చువల్గా పెట్టాల్సినవి ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎడీనియం సెట్ చేసింది మమ్మీ. ఫ్లవరింగ్ అయ్యి ఉన్నాయి, అసలు భలే భలేగా ఉన్నాయిలేండి. అసలు రాగానే మాకు డోర్కి రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఇది చూడగానే అసలు ఎంత మంచి స్మైల్ వచ్చిందో తెలుసా, పెద్ద స్మైల్ అంటారు కదా అలా. ఎందుకంటే ఏమో అవి కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అలా. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఎంతైతే ఫ్రూటింగ్ ప్లాంట్స్ అలాగే వెజిటబుల్ ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో అంతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాము అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఫ్లవరింగ్ అనేటప్పటికి ఏదో ఒక ప్లాంట్ 2 ప్లాంట్స్ అలా తెచ్చుకొని పెట్టుకున్నాం, కానీ ఇలా పెట్టుకోలేదు. సో మమ్మీకి చెప్దాము ఫ్లవరింగ్ కూడా తెచ్చుకుందామని. ఇంకేం లేదు, తిడుతుంది అనమాట ఫస్ట్, ఎన్ని తెచ్చుకుంటావు అని. కాకపోతే మేము మళ్ళీ నర్సరీకి వెళ్ళామంటే మళ్ళీ కార్ నిండా వేసుకుని వస్తాం, ప్లేస్ ఉన్నా లేకపోయినా కూడా. అది హార్వెస్ట్ చూడాలి, ఎందుకంటే నేను గార్డెన్కి రావట్లేదు చాలా రోజులైంది వచ్చి. సో చూసి ఏమున్నాయో కోసేసుకుందాం రండి. సో ఫస్ట్ అయితే మనకి ఇవి గుత్తు వంకాయలు అంటారు కదండి, అది యాక్చువల్గా అయితే కొంచెం సైజ్ పెరుగుతుంది, కానీ నేను ఈ పాయింట్లో కట్ చేస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది సైజ్, ఇంకా కొంచెం పెరుగుతుంది, బట్ కట్ చేసేస్తున్నాను నేను. ఇంకొకటి ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంది చూడండి, ఇది కరెక్ట్ సైజ్ అంటే ఇది వచ్చిందనమాట గుత్తు వంకాయ. నేను ఇందాక ఏమన్నాను, బెండకాయ అన్నానా, దొండకాయ అన్నాను. సో ఇదిగోండి, ఇది కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది చూసారా సైజు. ఇలాంటివి కొన్నిసార్లు ఇలాంటివి మనం పండించుకున్నాం అనుకోండి భలే ఉంటుంది కదా, ఆ హ్యాపీనెస్ కానీ అదంతా చాలా బాగుంటుంది. ఇంకా ఈ 2 అయితే వదిలేస్తున్నాను, కొంచెం ఇంకా పెద్దగా అవ్వాలి. ఇంకా ఇది మనకి మామూలు మొక్కనే, మామూలు బ్రింజల్స్. ఇవి కొన్ని ఉన్నాయి, ఉన్న వరకు కోసుకుందాం. మోస్ట్లీ ఈ 2 పెద్దగా అయినాయి, ఇంకేవి నాకు పెద్దగా కనిపించట్లేదు ఇక్కడ. ఇంకా మిగతా అన్నీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది అనమాట. ఇదేం బీరకాయ అంటారు దీన్ని, నేతి బీరకాయ. నాకు ఈరోజు హారిక అక్క హెల్ప్. ఇదిగోండి నేతి బీరకాయ అన్నది వచ్చేసింది, హార్వెస్ట్కి రెడీ అయింది. ఇంకా పిందెలు ఉన్నాయి, పిందెలు ఉన్నది కొంచెం పూత మీద కూడా ఉంది, ఇది రెడీ అవుతుంది. ఇది కట్ చేసేసుకుందాము. అసలు సైజ్ చూస్తున్నారా, భలే ఉంది కదా. ఇంకొకటి చూపిస్తానండి, నేను ఇప్పుడే వచ్చి చూశాను అనమాట. మనకి ఇక్కడ సపోటా చెట్టు ఉంది కదా, పూతకు వచ్చింది, పూత కాదు పిందెకు వచ్చింది అనమాట ఈ సపోటా చెట్టు. ఒకసారి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది యాక్చువల్గా మనకి ఆ డాబా మీద ఉండేది, అక్కడి నుంచి ఈ డాబా మీదకి తీసుకొని వచ్చినాక ఇక్కడ కొంచెం దీనికి లైఫ్ వచ్చినట్టుగా అయిందనమాట. మళ్ళీ సర్వైవ్ అయింది, చాలా బాగుందనమాట ప్రజెంట్ అయితే దీని లుక్ చూస్తుంటే. ఇంకా ఇది నిమ్మకాయ అయితే ఇది ఒకటి పండింది ఉంది. ఇంకా ఇవి యాక్చువల్గా ఈ నిమ్మకాయలు ఇంకా సైజు వస్తాయి, కాకపోతే పండింది అయితే ఇది ఒకటే ఉంది, ఇంకొకటి ఉంది ప్రాపర్గా సైజ్ అంటే ఇది వస్తుంది. ఇది కూడా ప్రాపర్ సైజ్ కాదు, మొన్న హార్వెస్ట్లో ఇంకా పెద్దగా వచ్చినాయి, దీనికంటే ఇంత వచ్చినాయి అన్నమాట సైజు. ఇప్పుడైతే ఈ 2 కోస్తున్నాను, ఇంకేం లేవు. అంటే పిందెలు ఉన్నాయి, కొంచెం ఇంకా పెద్దగా అవ్వాల్సినది ఉంది. ఇవి 2 కోసాము. ఇంకా అంతే అనుకుంటాను ఈరోజు. ఒకసారి అలా లుక్ వేసేస్తాను, ఏమైనా ఉంటే కనుక చూపిస్తాను, లేదు అంటే ఇంకా మనం ఈరోజు వీడియో ఇక్కడికి క్లోజ్. నేను ఇంకా చెప్పాను కదా మిస్ అయితే అని, ఈ ఒక్క మొక్క మిస్ అయిపోయాను అనమాట బ్రింజల్లో. సో ఇవి కోసేసాను, అవి 2 ఇంకా చాలా ముదిరిపోయినాయి అనమాట. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి కానీ అవి బాగా ముదిరిపోయినాయి, అందుకని ఇంకా వాటి జోలికి వెళ్ళట్లేదు. ఒకటి చూపించేసి ఫాస్ట్గా మనం ఎండింగ్ చెప్పేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇది
ఈసారి ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. ఇలా అనగానే వచ్చేసింది జామకాయ, జామ పండు. మనము ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే అనమాట. నేను వీడియో తీస్తుంది ఫ్రైడే, అంటే వారాయి నవరాత్రులు మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా రేపు వారాయి అమ్మవారికి ఫస్ట్ ప్రసాదం ఇదే పెడదాం మనము. మరి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. వాన మొదలైపోతుంది కరెక్ట్గా. దేవుడు కూడా మీరు హార్వెస్ట్ చేసుకోవడం తొందరగా, దాని తర్వాత నేను వాన కురిపిస్తానని అలా చెప్పినట్టుగా ఉందన్నమాట. ఎందుకంటే జస్ట్ లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ మొదలవుతుంది. సో ఈ రోజుకైతే హార్వెస్ట్ ఇదేనండి, మినీ హార్వెస్ట్. మరి ఇంకా మరి మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఎలా ఉంది వీడియో అన్నది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సంజన.